ఇమ్మాన్యుయల్ సంఘము వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచడానికి, వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించడానికి, వాక్యాన్ని బోధించడానికి, సత్యంలోనికి నడిపించడానికి, ప్రార్థనలో బలపరచడానికి, దేవుని విశ్వాసంలో మిమ్మల్ని బలపరచడానికి, తద్వారా ఈ కార్యాలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే కేవలం మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రయాణంలో, ఆత్మీయ ప్రయాణమైనటువంటి ఈ యొక్క విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, వాక్యం ద్వారా మీరు కట్టబడుతూ వస్తే ఒకానొక దినాన దేవుడు వచ్చినప్పుడు మనమందరం కూడా ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలనేటటువంటి ఆశతో మాత్రమే ఇక్కడ బోధలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళాలని, మనమందరూ కూడా ఆ స్థలానికి వెళ్ళాలని, నాతో సహా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘం దానికి అవసరం. కానీ సంఘము మన యొక్క అవసరతల కొరకు ప్రార్థన చేయించుకొని ఏదో శరీరంలో ఉన్నటువంటి బలహీనతల కొరకు సంఘము అవసరం అక్కర్లేదు. నా మాటలు బాగా గమనించండి. సంఘం మీ అవసరతల కొరకు సంఘం ఉండదు. వివాహాల కోసం ఉండదు, బర్త్డేల కోసం ఉండదు, గృహ ప్రవేశాల గురించి ఉండదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మట్టుకు ఇంకో విషయం, చాలా మట్టుకు సంఘాలు తిరుగుతూ ఉంటారు. ఆ సంఘం తిరిగేసి మళ్ళీ ఇక్కడికి వస్తాను, ప్రయోజనమే లేదు. మీరు అట్లా సంఘాలు తిరిగేటట్లుంటే కన్నా ప్రయోజనం లేదు. ఒకే ఒక సంఘం, ఒకసారి ఒక చెట్టు నాటబడిందా, అక్కడ నాటబడితేనే అక్కడ నువ్వు ఎదగడానికి అవకాశం ఉంటుంది. లేదు ఒక స్థలంలో నాటబడి అది తీసి మళ్ళీ ఒక 10 రోజులు ఇంకో స్థలం నాటబడి మళ్ళీ అది తీసి ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటే గనా, లేదా ఒక స్థలం నాటబడి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే గనా ఎక్కడ నువ్వు ఎదగలేవు. ఎక్కడ నేను కూడా ఎదగలేను. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే కొంతమంది ఉన్నారు మీరు తిరుగుతుంటే కన్నా ప్రయోజనం లేదు. అవసరాలకి సంఘం కానే కాదు, మీ ఆత్మీయతకు మాత్రమే సంఘం కావాలి. నా మాటలు బాగా జ్ఞాపకం చేసుకోనండి. మీరు సంఘానికి ఎందుకు రావాలంటే దేవుడు నాకు కావాలి, యేసయ్య నాకు కావాలని మాత్రమే రావాలి. హల్లెలూయా. నా జీవితంలో ఫలాంది జరిగింది, ఈ అవసరత నాకుంది గనుక సంఘానికి వెళ్ళి సేవకుని దగ్గర నేను ప్రార్థించుకుంటే నాకేదో జరిగిపోతుంది. బోధలు కూడా అలాగే ఉన్నాయి, మీకు అనుకూలంగా ఉన్నాయి. లేదు, సంఘానికి వస్తే ఈ మతంలో చేర్చబడితే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. లేదు, సంఘం ఎప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి కార్యాలు జరిగించడానికి సంఘం ఉండదు. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు జరగడానికే సంఘం ఉంది. పరలోక రాజ్య విస్తరణ కొరకే ఈ సంఘం ఉంది. పరలోక రాజ్యపు కార్యాల కొరకే, దేవుడు జరిగించేటటువంటి కార్యాల కొరకే ఈ సంఘం స్థాపించబడింది. హల్లెలూయా. ఈ సంఘం ఎందుకు నడిపించబడుతుందంటే వాక్య పరిచర్య చేయడానికి, విశ్వాసంలో నడిపించడానికి, ప్రార్థనలో నడిపించడానికి ఈ సంఘం ఉంది తప్ప ఆశీర్వాదాలని, రోగాలని, వివాహాలని, లేకపోతే బర్త్డేలని, గృహప్రవేశాలని ఇటువంటి వాటి కొరకు సంఘం కానే కాదు. అప్రియమైనటువంటి దేవుని సంఘమా, దయచేసి ఈ మాటలు మీరు అర్థం చేసుకుంటారని నేను చెబుతున్నాను. ఇవి అర్థం చేసుకుంటున్నాను చెప్తున్నాను. ఎందుకు వాక్యం అని అంటే వాక్యం ఎవరై ఉన్నారంటే క్రీస్తు ప్రభువు వారు ఉన్నారు గనక. సంఘం ఎవరై ఉన్నారంటే క్రీస్తు శరీరమై ఉన్నారు గనక. క్రీస్తు శరీరం అని పిలువబడుతున్నటువంటి ఆ శరీరంలో మనమందరం కూడా ఏమై ఉన్నామంటే అవయవాలు. ఇంకొంచెం అర్థమయ్యేటటువంటి భాషలు అంటే మనము అవయవాలతో పాటు మనము ఏకమై ఉన్నాము యేసయ్యతో. మనం కలిస్తేనే కదా శరీరం అనేటటువంటి ఏర్పడుతుంది. మనమందరము దేవుని సంఘంలో ఏకత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విని వెళ్ళిపోవడం కాదు, విని ఆచరణలు పెట్టేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే చాలా కాలం నుండి నేను చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను. మనకి వాక్య పరిజ్ఞానం చాలా అధికంగా ఉంది, నాకు మించి ఉంది, అయినా జీవితం లేదు. నన్ను అర్థం చేసుకోండి. మనకి వాక్య పరిజ్ఞానం, వాక్య జ్ఞానం చాలా ఉంది,
జ్ఞానం ఉంది కానీ ప్రవర్తన లేదు. వాక్యం తెలుసు కానీ జీవితం లేదు. వాక్యం తెలుసు కానీ అనుగుణంగా బ్రతకడం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, వాక్యం తెలిసినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఆ వాక్యానుసారంగా జీవించడం దేవుడు కోరుకునేటటువంటిది. నీలో ఎంత వాక్య జ్ఞానం పరిజ్ఞానం నీలో ఉన్నా కానీ జీవితం లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ఏమాత్రము కూడా నాకు తెలిసినంత వరకు ఆయన దగ్గరికి అయినా చేర్చుకోలేడు. ఎందుకంటే ఈ యొక్క నోటి మాట ద్వారా విలువైనటువంటి వాక్య వచనాలు ఎన్నైనా పలకచ్చు, కానీ దేవుడు దేని చూస్తాడో తెలుసా? హృదయాంతరంగాన్ని చూస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు దేని చూస్తాడు? మన పెదవుల్ని కాదు, పై ఉన్నటువంటి స్వరూపాన్ని కాదు. దేవుడు మన ఆంతర్యాన ఉన్నటువంటి హృదయాన్ని చూసేటటువంటి దేవుడు. హృదయంలో ఏదుందో, హృదయంలో ఉన్నటువంటి ప్రవర్తన, హృదయంలో ఉన్నటువంటి ఆశ, హృదయంలో ఉన్నటువంటి కార్యం ఏదైతే ఉందో దాన్నే దేవుడు చూసి లెక్క పెడతా వస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పై స్వరూపం ద్వారా నువ్వు మాట్లాడేటటువంటి మాటలు ఏవి నువ్వు మాట్లాడినా అది మనుషులకి కనబడచ్చు, కానీ దేవుడు అవన్నీ కూడా చూడడు. దేవుడు నిన్ను చూస్తున్నాడంటే నీ హృదయంలో చూస్తున్నాడు, నీ హృదయంలో చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి వారు కూడా మన హృదయంలో నుండి ప్రతి వారు కూడా మన ఆత్మీయతను ప్రారంభించుదుముగాక. మన దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో స్థిరపరచబడునుగాక. దేవుని యొక్క ఆత్మ క్రియలు అనగా పరలోక సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా మన హృదయాంతరంగంలో నుండి ఉద్భవించునుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, గత వారం కూడా ఒక 3 రోజులు కూడికగా జరిగింది. దేవుని సంగమ ఎన్నో ఆత్మీయమైనటువంటి సత్యాలు మనమందరం కూడా బలపరచబడ్డానికి దేవుని దాసులు బహు సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు వాళ్ళు చేసి మన మధ్యకు వచ్చారు, వారు ప్రేమించి. అయితే స్థానికంగా ఉంటున్నటువంటి వారు రాలేకపోతున్నారు. అంటే గన ఆసక్తి, వారి ఆత్మీయత ఎంతుందో మనకు తెలిసిపోతుంది. దేవుని సంఘంలో మనం వచ్చేటటువంటి విధానమైన, దేవుని సంఘంలో మనం దేవునికి కనపరచుకునేటటువంటి విధానమైన, మనం చేసేటటువంటి ప్రతి కార్యం ద్వారా మనం చేసేటటువంటి భక్తి ఎంత మాత్రము ఏ స్థాయిలో ఉన్నది అనేది మనకు అర్థమైపోతుంది. అయితే నేను ఎవరిని విమర్శించడం లేదు, కానీ మన ఆత్మీయ స్థాయిని ఒకసారి గుర్తు చేసుకోవాలని మాత్రమే నేను ఈ విషయాలు నేను చెప్తున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, నేను మనిషినే, నేను మీలాగా మనిషినే. అయితే మనమందరం కూడా దేవునిలో ప్రతి నిత్యం కూడా బలపరచబడాలనేటటువంటిదే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. ఆత్మీయతలో మరింత ఈ దినం ఉన్నటువంటి భక్తి ఈ రోజుటికి చాలు. అయితే రేపటి దినం వస్తుంది, రేపటి దినాన ఈరోజు చేసినటువంటి భక్తి కంటే అధికం కావాలని దేవుడి యొక్క ఆశ. ఇదే భక్తి లేకపోతే ఈ భక్తి కంటే రేపటి దినాన ఇంకా కొంచెం తగ్గు చేసేటటువంటిది కాదు. ఏ రీతిగా తెలుసా అర్థమవడానికి? ప్రార్థన ఈ రోజున ఒక 10 నిమిషాలు చేశాను అనుకోండి, రేపటి దినాన ఒక 15-20 నిమిషాలు అధికం కావాలి. 10 నిమిషాల ప్రార్థన రేపటి దినాన 20 నిమిషాలు కావాలా, అంతేగాని 5 నిమిషాలు కాకూడదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, మన భక్తి ప్రతి నిత్యం కూడా బలపరచబడునుగాక, ప్రతి నిత్యము కూడా అది ఎదుగుదల చెందునుగాక.